అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ వారు రిలీజ్ చేసిన డిఎస్జి ఎస్జిటి గణిత శాస్త్రము మ్యాథ్స్ మెథడాలజీ అనేది ఈ బుక్లో ఏముంది అనేది ప్రతిదీ మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంగోండి, బోధనాభ్యాసన శాస్త్రం మెథడాలజీ మొత్తం సిక్స్ లెసన్స్ ఉన్నాయి. గణిత శాస్త్ర పరిచయం, స్వభావం, గణిత శాస్త్ర బోధన ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, గణిత బోధన పద్ధతులు, సవరణాత్మక బోధన, గణిత బోధన ఉపకరణాలు, బోధనాభ్యాసన సామాగ్రి మరియు వనరులు, వినియోగం, విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం, బోధన ప్రణాళిక, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ గణిత శాస్త్ర పరిచయం, స్వభావం. అసలు ఈ బుక్లో మెథడాలజీకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో అది ప్రతిదీ మీకు నేను చూపిస్తాను. అలాగే ప్రీవియస్ ఇయర్ జరిగిన డిఎస్సి బిట్స్ అనేవి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది, అవి కూడా మీకు చూపిస్తాను. ప్రతిదీ చూడండి. ఇక్కడ నిర్వచనాలు కూడా ఇచ్చారు. నెక్స్ట్ పేజ్ గణిత శాస్త్ర స్వభావం, ఆగమన నిగమన హేతువాదం చూడండి. నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ గణిత స్వభావం, ప్రసిద్ధ వాదనలు, అలాగే గణిత శాస్త్రం చారిత్రక సమీక్ష, భారతీయులు, అలాగే ఈజిప్షియన్లు, గ్రీకులు, ప్రాచీన భారతీయ గణిత విజ్ఞాన మండలి ముఖ్యాంశాలు, అలాగే పైథాగరియన్ పాఠశాల, ప్లేటో పాఠశాల, అలెగ్జాండ్రియన్ పాఠశాల 1-2, గ్రీకులు, అంకగణితము, అలాగే గణిత శాస్త్రవేత్తలు గణితానికి చేసిన సేవలు. అందులో ఫస్ట్ ఆర్యభట్ట, నెక్స్ట్ అండి భాస్కరాచార్య, నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్, నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు గణితానికి చేసిన సేవలు ఉన్నాయండి. అలాగే పైథాగరస్ గణితానికి చేసిన సేవలు అనేది నెక్స్ట్ పేజీలో ఉన్నాయి చూడండి. మొత్తం 30 ఇచ్చాడండి బహుళైచ్ఛిక ప్రశ్నలు. నెక్స్ట్ గత డిఎస్సి మరియు టెట్లో ఇచ్చిన ప్రశ్నలు అని చెప్పిచ్చారు చూడండి. అవి 48 ఉన్నాయి చూడండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. జరిగిన టెట్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్స్ అనేవి చాలా వరకు రావడం జరిగినాయి. రిపీటెడ్ బిట్స్ అండి ఇవి, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. సెకండ్ లెసన్ గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు. దీనికి సంబంధించిన కంటెంట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. గణిత బోధన విలువలు వర్గీకరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, ఈ టేబుల్. అలాగే గణిత బోధన విలువలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా టెట్లో బిట్స్ వచ్చినాయి చూడండి. నెక్స్ట్ పేజ్ గణిత బోధన ఉద్దేశ్యాలు, నెక్స్ట్ బోధనా లక్ష్యాలు, నెక్స్ట్ పేజ్లోని స్పష్టీకరణలు ఇచ్చాడండి. అలాగే విద్యా లక్ష్యాల వర్గీకరణ. నెక్స్ట్ పేజ్ సవరించిన బ్లూమ్ వర్గీకరణ, అలాగే విద్యా లక్ష్యాల అనుక్రమీకరణ. ఇది కూడా టెట్లో అడగడం జరుగుతుంది. ఈ టేబుల్
బిట్ రాకుండా ఎగ్జామ్ పేపర్ అనేది ఉండట్లేదు. టెట్లో డిఎస్సిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గణిత బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు కూడా ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా. నెక్స్ట్ పేజ్ కనీస అభ్యాసన స్థాయిలు, విద్యా ప్రమాణాలు, అలాగే గణిత విద్యా ప్రమాణాలు, అభ్యాసన సూచికలు. కంటెంట్ కంప్లీట్ అయింది. అలాగే సెకండ్ లెసన్కి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు చూడండి. ఒక 60 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూపిస్తాను చూడండి. ఇగోండి 60 బిట్స్. అలాగే సెకండ్ లెసన్లో డిఎస్సి మరియు టెట్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి. ఒక 40 ఉన్నాయండి ఇవి. మొత్తం ఒక 100 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ బోధనా పద్ధతులు, సవరణాత్మక బోధన. దీనికి సంబంధించిన కంటెంట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకోండి అభ్యాసన సిద్ధాంతాలు, పియాజే వైగోట్స్కీ సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. నెక్స్ట్ నియమాలు ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ నియమాలకు సంబంధించిన బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ గణితంలో భావనల నిర్మాణం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ఈ 4 లైన్స్ సంబంధించి డిఎస్సిలో ఒక బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ భావనలు రకాలు, భావన లక్షణాలు, అలాగే గణిత బోధన పద్ధతులు, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, తరువాత అన్వేషణ పద్ధతి, నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, దీన్నే ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా అంటారు. దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే సమస్య పరిష్కార పద్ధతి, క్రీడా పద్ధతి, క్రీడా పద్ధతికి సంబంధించి కూడా ఒక బిట్ అనేది రావడం జరిగిందండి. పద్ధతులన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ ఉపగమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నిర్మాణాత్మక ఉపగమం నుంచి రీసెంట్ కాదండి 2019 డిఎస్సి పేపర్లో అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. 2019 ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటికి 3 వీడియోస్ అనేవి కంప్లీట్ అయినాయి. అందులో ఉపగమాలకు సంబంధించి ప్రతి పేపర్లో కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బోధన అభ్యాసన దోషాలు, సవరణాత్మక బోధన, లోప నిర్ధారణ బోధన, దానికి సంబంధించిన బిట్స్ అండి ఇవి. మొత్తం 78 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ బిట్స్. అలాగే గత డిఎస్సిలో టెట్లో జరిగిన ఎగ్జామ్లో ప్రశ్నలు అనేవి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఎన్ని బిట్స్ ఉన్నాయి, చాలా బిట్స్ ఉన్నాయండి. మొత్తం 50 బిట్స్ అనేవి ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ బిట్స్. నెక్స్ట్ 4th లెసన్ గణిత బోధన ఉపకరణాలు, బోధన అభ్యాసన సామాగ్రి మరియు వనరుల వినియోగం. ఇక్కడ బోధన ఉపకరణాలు, బోధనా సామాగ్రి. ఇగోండి రీసెంట్గా జరిగిన టెట్లో ఈ బిట్స్ అనేవి రావడం జరిగింది. గణిత ప్రయోగశాల, గణిత శాస్త్ర క్లబ్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే గణిత బోధన ఉపకరణాలు, గణిత పేటికలోని సామాగ్రి, పేటికలో ఎన్ని రకాల సామాగ్రి ఉంటుంది 7, ఇది కూడా టెట్లో రావడం జరిగిందండి. నెక్స్ట్ బోధన ఉపకరణాలు 3 రకాలుగా వర్గీకరించారు. అలాగే కోబెన్
అనే శాస్త్రవేత్త తన అధ్యయనం ప్రకారం ఇవో చూడడం ద్వారా 83% నేర్చుకుంటారు. ఈ బిట్ అనేది రీసెంట్గా జరిగిన టెట్లో రావడం జరిగింది. అలాగే ఎడ్గర్ డేల్ అనుభవ శంకు నుంచి కూడా కంపల్సరిగా ఒక బిట్ అనేది టెట్లో వచ్చింది. డిఎస్సిలో కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఈ లెసన్కి 4th లెసన్కి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగినాయి. ముప్పై 5 బిట్స్ అనేవి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాడండి. గత డిఎస్సిలో జరిగిన బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఒక 25 ఉన్నాయి. నెక్స్ట్ 5th లెసన్ విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం, బోధన ప్రణాళిక. విద్యా ప్రణాళిక దానికి సంబంధించిన నిర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ టెట్లో కూడా ఈ బిట్స్ అనేవి రావడం జరిగినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్నింగ్హామ్, ఆల్బర్టీ ఈ రెండు కూడా డిఎస్సిలో టెట్లో కూడా చాలాసార్లు అడగడం జరిగిందండి. నెక్స్ట్ పేపర్లోని విద్యా ప్రణాళిక రూపొందించే విధానాలు, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, శీర్షిక పద్ధతి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్లో నుంచి ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలాగే పాఠ్యపుస్తకం గురించి థామస్ డిల్వర్త్ రచించిన ద స్కూల్ ఆఫ్ మాస్టర్ అసిస్టెంట్ అనే బిట్ కూడా రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో రావడం జరిగిందండి. నెక్స్ట్ పాఠ్యపుస్తకం యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ యూనిట్ ప్రణాళిక, పాఠ్యపథకం, హెర్బర్ట్ నమూనా, మోరిన్సన్ ఈ రెండింటికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెండు ఒకే చోట ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కూడా హెర్బర్ట్ నమూనా గురించి ఒక బిట్టు, మోరిన్సన్ గురించి ఒక బిట్ అనేది కంపల్సరీగా టెట్లో ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో కూడా ఇచ్చాడు కూడా 2019 పేపర్లో. ఈ లెసన్కి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు చూడండి. మొత్తం 50 ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ లాస్ట్ లెసన్ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, కంటెంటింగ్ ఉండి మూల్యాంకనం. అలాగే పరీక్షలు, వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, విషయనిష్ట ప్రశ్నలు, అలాగే మౌఖిక పరీక్షలు చూసారు కదా. అలాగే బ్లూ ప్రింట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అభ్యాసనతో పాటు మదింపు, అభ్యాసన కొరకు మదింపు, అభ్యాసనం యొక్క మదింపు అనేది టెట్లో రావడం జరిగింది బిట్. అలాగే నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు నుంచి కూడా ఒక బిట్ అనేది కంపల్సరీగా టెట్లో రావడం జరిగింది. ఈ టేబుల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ లెసన్కి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు. మొత్తం 56 ఉన్నాయండి. ఇంకొండి కంప్లీట్ అయిపోయింది. ఇదండి తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసిన బుక్లో మెథడాలజీ కంటెంట్, అలాగే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ అనేది ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2019 ట్రై మెథడ్స్ అనేవి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోను చూడండి. ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.